Hi everyone. Today we are discussed AP Intermediate First Year New Syllabus Statistics 13.1 exercise loan problem discuss చేద్దాం. So 13.1 exercise లో 8th problem, mean deviation about the median. So this is the two values are given by the problem లోని రెండు వాల్యూస్ ఇచ్చింటాడు. సో మనం ముందు 10th క్లాస్ ఎలా చేస్తామో ఆ విధంగానే మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనం ఏం చేస్తున్నాం, మనము టు ఫైండ్ అవుట్ ది సిఎఫ్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్లో చూద్దాం. మనం ఫస్ట్ వాల్యూ సేమ్ టు సేమ్ నోట్ చేద్దాం. 3కి 5 యాడ్ చేద్దాం, 8 వస్తుంది. 8కి 6 యాడ్ చేద్దాం, 14. 14కు 7 యాడ్ చేద్దాం, 20. 1 వస్తుంది. 21కి 8 యాడ్ చేద్దాం, 29 వస్తుంది. రిపీట్ ద వన్స్ అగైన్. ఫస్ట్ నెంబర్ 3 ఈజ్ ద సేమ్ నోట్ చేసుకోవాలి. 3కి 5 యాడ్ చేస్తే 8, 8కి 6 యాడ్ చేస్తే 14 వస్తుంది. 14కి 7 యాడ్ చేస్తే 21, 21కి 8 యాడ్ చేస్తే 29. అంటే వీటన్నింటిని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ, దాన్ని n అంటాం. సిగ్మా ఎఫ్ఐ లేదా n అంటాం. దిస్ వాల్యూ ఈక్వల్ టు 29. సో తర్వాత n/2 వాల్యూ కనుక్కున్నాము. n/2 అంటే 29/2. సో 29లో హాఫ్ 14.8, 14.5. Now can observe them. n/2 value is 14.5. 14.5 ఏ నెంబర్ తర్వాత వస్తుంది? సిఎఫ్ లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూలో 14.5 అనేది ఏ నెంబర్ తర్వాత వస్తుంది అంటే 14 తర్వాత వస్తుంది. అంటే 14 తర్వాత 14.5 వస్తుంది. కాబట్టి 14 తర్వాత అనేది ఇదే, కాబట్టి ఇదంతా మీడియన్ క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది. దాంట్లో ఈ 30 వాల్యూని ఏమవుతుందంటే మీడియన్ అవుతుంది. సో దేర్ఫోర్ మీడియన్ ఈక్వల్ టు 30. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. ఈ రెండు లైన్స్ క్వశ్చన్లోనే ఇస్తాడు. తర్వాత మనం సిఎఫ్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ సేమ్ రాసుకోవాలి. ఎఫ్ నుంచి సిఎఫ్ వస్తుంది. 3కి 5 యాడ్ చేస్తే 8, 8కి 6 యాడ్ చేస్తే 14, 14కి 7 యాడ్ చేస్తే 21, 21కి 8 యాడ్ చేస్తే 29. అంటే n ఈక్వల్ టు 29 అనమాట. తర్వాత n/2 వాల్యూ కనుక్కోవాలి. n/2 వాల్యూ 14.5. సిఎఫ్లో 14.5 14 తర్వాత వస్తుంది కాబట్టి 14 తర్వాత అనేది ఇదే, కాబట్టి ఇదంతా లైన్ కొట్టుకోవాలి. ఈ లాస్ట్ xi వాల్యూస్లోనే మీడియన్ 30 అవుతుంది. ఈ వాల్యూని మీడియన్ వాల్యూ అవుతుంది. తర్వాత xi మైనస్ మీడియన్ మోడ్యులస్ xi మైనస్ మీడియన్ ఏది రాయండి, టోటల్ రాయాల్సిన అవసరం. మీడియన్ 30 వచ్చింది. xi ఇవన్నీ xi వాల్యూస్. ఓకేనా? 15 మైనస్ 30 అంటే xi అంటే 15, మీడియన్ అంటే 30. xi 15 మైనస్ 30 అంటే మళ్ళీ 15 మైనస్ 15 వస్తుంది. మోడ్యులస్ ఉంది కాబట్టి ప్లస్ 15గా నోట్ చేసుకోవాలి. 21 మైనస్ 30 అంటే -9 వస్తుంది. +9గా నోట్ చేసుకోవాలి. రైట్? 27 మైనస్ 30 అంటే -3 వస్తుంది. మోడ్యులస్ ఉంది కాబట్టి +3. 30 మైనస్ 30 0. నెక్స్ట్ 35 మైనస్ 30 5. ఈ విధంగా xi మైనస్ మీడియన్ వస్తుంది. నెక్స్ట్ fi మోడ్యులస్ xi మైనస్ మీడియన్. సో xi మైనస్ మీడియన్ ఇది, fi ఇది. ఈ రెండు వాల్యూస్ ను ఇంటూ చేయాలి. 15 3 is 45, 9 5 is 45, 6 3 is 18, 7 0 0, 8 5 is 40. ఈ విధంగా మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వీటికి మళ్ళీ సిగ్మా చేయాలంటే టోటల్ వాల్యూస్ కనుక్కోవాలి. సిగ్మా fi మోడ్యులస్ xi మైనస్ మీడియన్. టోటల్ చేద్దాం. 5 ఒక 5 10 18 వస్తుంది. 1 సో 1 4 5 6 10 14 148. సేమ్ నెక్స్ట్ లాస్ట్ స్టెప్, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. mean deviation
about the median. Note చేద్దాం. This implies sigma fi mod xi minus median by n or sigma fi. So this implies last value 148 by 29. 148 by 29. So 148 no 29 తో డివిజన్ చేద్దాం. 29 6 వచ్చేద్దాం మనం. 29 into 6 9 54 6 2 12 17 ఎక్కువ ఇది బిగ్ ఇది. సో 29 5 5 9 45 5 2 10 14 ఈ సరిపోయింది. 5 145. సబ్ట్రాక్షన్ చేద్దాం. 8లో 5 పోతే 3 వస్తుంది, 0 వస్తుంది. సో తర్వాత డిజిట్స్ ఏం లేవు, పాయింట్ పెట్టుకుంటాం, 0 వస్తుంది. 29 1 29 తీసేస్తే 1 వస్తుంది, అది స్టాప్ చేయండి. సో దిస్ ఇంప్లైస్ ఏమొచ్చింది మనకు ఆన్సరు 5.1. ఫైనల్ కంక్లూజన్ therefore mean deviation above the median equal to 5.1. This is the final answer. Okay, thank you very much. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.